హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చేపలు కలవలు, ఇవి కలవలు అంటారు. ఎండిపోయిన చేపలు ఇవి. వండుకునే విధానము ఈరోజు మీకు చూపిస్తాను. ఏ విధంగా ఈ ఎండు చేపల్ని వండుకోవాలి, అలాగే ఇదిగో ఈ ముందుగా ఎండు క్లీన్ చేసుకోవడానికి అవి ఏ విధంగా చేసుకోవాలన్నది వీడియో చూపిస్తాను. వీడియో క్లిప్ చేయకుండా చూడండి. ఎలాగైతే క్లీన్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ని పెట్టుకున్నాము. కడాయిలో ఇగో ఎండిపోయిన చేపలు వేసాం కదా, ఇవి వేసి కొంచెం వేగించాలా. ఈ విధంగా వేగించామంటే కొంచెం అవి వేడైనాక ఆ పైన ఉన్నదంతా ఆ పొలుసు అనేది పైది వచ్చేస్తుంది. క్లీన్ చేసుకోవడానికి మనకి కొంచెం సులువుగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడైతే ఈ విధంగా వేగించుకున్నాము. బాగా అయితే వేగిపోయినవి. ఇప్పుడు అవి క్లీనింగ్ చేసుకునే ఎలాగనేది మీకు చూపిస్తాను. కిందకి దింపుకుంటాం ఇప్పుడు స్టవ్ పై నుండి. ఇదిగో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత నీట్ క్లీన్ అవుతుంది. చూసారా ఎంత చక్కన వస్తున్నాయి నీట్గా. పైన పులుసు వేగించేసి ఇదిగో ఈ విధంగా నీళ్ళ ఇది కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు అవి నీట్గా ఇదిగో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు అవి కొంచెం దాంట్లో వేసి కడుక్కుంటాం నీట్గా. ఎందుకంటే బ్యాక్టీరియా గట్రా ఉండిపోతుంది. ఈ విధంగా నీట్గా కడుక్కుంటే ఈ విధంగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. అలాగే దీనికి కావాల్సినవి ఏమేమి కావాలి వండుకోవడానికి అవన్నీ మీకు చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు ఎండు చేపలు వండుకోవడానికి మనకు కావాల్సినవి అల్లం తెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు ఒక 8. ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కర్రీలో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎండు చేపల కర్రీలో గ్రేవీలో చాలా టేస్ట్గా అనిపిస్తాయి తింటే. పెద్ద ఉల్లిపాయలు ఒక 4 ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. టమాటాలు ఒక 8. ఇవి దేశీ టమాటాలు. ఎందుకంటే దేశీ టమాటాలు వాడుకుంటే కర్రీ టేస్ట్గా అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కర్రీ దేశీ టమాటా యూజ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హైబ్రిడ్ టమాటాల వల్ల కర్రీ టేస్ట్గా ఉండదు. మీకు అక్కడ ఉంటే యూజ్ చేసుకోండి. కరివేపాకు అయితే నాకు లేదు, మీకు అక్కడ ఉంటే వేసుకోండి. సింపుల్లో వండుకోవడానికి ఎండు చేపలు ఇవి కావాల్సినవి ఐటమ్స్ ఇవి. మనకి ఇప్పుడు వండుకునే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సినంత నూనె వేసుకోండి దీంట్లో. ఇదిగో నూనె వేడైపోయింది. నూనె ఇట్లా ముందుగా ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుంటామా. ఇదిగో ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగాలి. ఇప్పుడు ఇదిగో మనం
పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా దీంట్లో వేసుకుంటాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసినాకే పచ్చిమిరపకాయలు ఇప్పుడు కూడా వేసుకోవాలి. ఏ కర్రీలో కూడా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగుదమా. ఇగో ఉల్లిపాయలు ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు అల్లం తల్లులు వేసుకుంటాం దీంట్లో. ఇప్పుడు అల్లం తల్లులు పచ్చి వాసన కూడా పోయింది. ఇప్పుడు కోసి పెట్టుకుని టమాటాలు వేసుకుంటాం దీంట్లో. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం దీంట్లో. కావాల్సినంత వేసుకోండి. తగినంత పసుపు, కలుపుకోవాలా. కలిపేసి మూత పెట్టుకుంటాం దీనిపైన. కొంచెం మగ్గినాక మూత పెట్టేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటామా. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినవి. కలుపుకుంటాం ఇవి. ఇవి బాగా మగ్గిపోయినవి. చెమ్మచ్తో కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఎండు చేపలు దీంట్లో వేసుకుంటామా. మీకు సరిపడేంత కారం మీరు వేసుకోండి. ఇప్పుడు కలుపుకుంటాము. కొంచెం వాటర్ వేసుకుంటాం దీంట్లో. ఇప్పుడు ఇప్పుడు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు ఫిష్ మసాలా దీంట్లో వేసుకుంటామా. ఫిష్ మసాలా వేసుకొని కలుపుకుందామా. ఇది కూడా ఫ్రెండ్స్ ఎండు చేపల కర్రీ సింపుల్గా వండుకున్నాము. మనకు కావాల్సినవి
ఇంట్లో పుణ్యవాటితోటి ఎక్కువ మసాలా గట్ట లేకుండా ఇదిగో ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం ఇప్పుడు ఏడుగా ఉన్నది కదా, ఇప్పుడు ఈ విధంగా ఉంది. కొంచెం చల్లారినాక చిక్కగా వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఎండు చేపల కర్రీ మనకాడ ఉన్న వస్తువులతోటి ఈ విధంగా సింపుల్లో వండుకునే విధానం ఇది. ఎండు చేప కర్రీ ఈ విధంగా వండుకున్నాం. ఇదిగో ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో వేరే దాంట్లో అయితే వేసుకున్నాం కడాయి నుండి. కర్రీ ఈ విధంగా చిక్కగా ఉంది. గ్రేవీ కూడా బాగానే ఉంది, టేస్టీగా ఉంటుంది ఎండు చేపల కర్రీ. ఒకసారి వండి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. నాకు సపోర్ట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.